ఇప్పుడు వరకు ది మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ హెడ్గా ఉన్నాడు. బట్ అదే వ్యక్తి ఇప్పుడు ది మోస్ట్ వీక్ పర్సన్ కూడా మనకు కనిపిస్తారు. ఎట్లా కనిపిస్తున్నారండి మీరు? ఇప్పుడు నా 240 సీట్లు వచ్చిన పార్టీకి కావాలి అని చంద్రబాబు నాయుడు కనిపిస్తున్నాడు. 90 సీట్లు రాహుల్ గాంధీ మీకు స్ట్రాంగ్ కనబడతాడు. 40 సీట్లు మోదీ గారు వీక్ కనబడుతుండ్రా? ప్రపంచ దేశాలు పవర్ఫుల్ లీడర్ ఫామ్ చేస్తున్నాం. దాంట్లో అపోహలు అవసరం లేదు. ఫామ్ చేస్తున్నాం సార్ మేము గవర్నమెంట్. నాకేం అపోహ లేదు. మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం. ఒక నిమిషం, నాకేం అపోహ లేదు. ఈ ఫామ్ చేసే విధానంలో ఆయన వీక్ అవుతాడు అసలు కాదు. నేను ఏమంటే ఎన్డీఏ కూటమి మేము ఎలక్షన్స్ పోయింది కూటమిగా పోయినాం కదా. ఎన్డీఏ కూటమి క్లియర్ వచ్చింది. క్లియర్ పిక్చర్ మాకు ఇచ్చిరన్నా. క్లియర్ పిక్చర్ మాకు ఇచ్చారు. పోయినాం కదా ఏది మహారాష్ట్రలో శివసేన మాతో ఉండే కదా. శివసేన గెలిచిన తర్వాత ఆయన కకృతి కోసము కాంగ్రెస్ లాలుచి కోసం బయటకు పోయింది కదా. మరి దాన్ని అనరా? చీల్చినట్టు కాంగ్రెస్ అన్నారా? ఆడ చీల్చింది కాంగ్రెస్, కూల్చింది కాంగ్రెస్. మా దగ్గరికి వస్తే మేము ఇచ్చి ముఖ్యమంత్రి చేసినటువంటి ఫడ్నవీస్ గారు రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మహారాష్ట్ర వెనకబడద్దు, ఈ కాంగ్రెస్ కరప్టెడ్ ప్రభుత్వాలు పోవద్దనే కదా ఉప ముఖ్యమంత్రిగా తీసుకొని మేము అక్కడ షిండే గారికి ముఖ్యమంత్రి చేసినాం. నేనేమంటున్నా అక్కడ కూడా కూటమిగా పోయింది. నేనేమంటున్నా భారతీయ జనతా పార్టీ ఒక లార్జర్ ఇంట్రెస్ట్లో మాది నేషన్ ఫస్ట్ ఫిలాసఫీ అని చెప్తూనే ఉన్నా. ఆ ఫిలాసఫీలో కొన్ని విషయాలు తగ్గాల్సి వచ్చినప్పుడు డెఫినెట్గా తగ్గుతాం. కానీ ఈ దేశానికి అన్యాయం జరుగుతుంది, ఈ దేశంలో మేము తీసుకునే విధానంలో ఇబ్బంది అవుతున్నాం అనుకున్న రోజు మాకు ఈ పదవులు వద్దు, మేము ఈ దేశం కోసం కొట్లాడతాం, మళ్ళీ రోడ్డు మీదకి వస్తాం తప్ప మేము కాంప్రమైజ్ అయ్యి అన్ని కూడా తలకాయ కింద పెట్టుకు తిరిగే పరిస్థితి లేదు. మేమేమంటారా గౌరవంగా ఈరోజు మాకు మంచి మెజార్టీ ఇచ్చిన ప్రజలు, మంచి బహుమతి ఇచ్చారు. డెఫినెట్లీ ఆ బహుమతితో ప్రభుత్వాన్ని నడుపుతాం. ఈ తెలంగాణ రాష్ట్రానికి కూడా, ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కూడా మేము కట్టుబడి ఉన్నాం. డెఫినెట్లీ గతంలో 10 లక్షల కోట్లు ఇచ్చినాం, ఇది రెట్టింపు అవుతుంది. అందుకే ప్రజలు మమ్మల్ని బిలీవ్ చేశారు. మీరు అనుకుంటున్నటువంటి సో కాల్డ్ ఉద్యమ నేత అన్నటువంటి వ్యక్తి ఈరోజు కేసీఆర్కు దిక్కు దివాన్ లేకుండా మూల వాడిపోయారు. అది కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్వీప్ చేస్తే పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ మొత్తం కిక్అవుట్ చేసి పడేసింది. కాబట్టి ఈరోజు కుటుంబ పాలనకు రీజనల్ ఏదైతే ఇది ఉన్నదో ఈ వీటన్నిటి కూడా ఏవైతే కాలం చెల్లిపోయింది. ప్రజలు ఒకటే కోరుకుంటారు, కరప్షన్ ఫ్రీ భారత్ కావాలనుకుంటారు. కరప్షన్ ఉండకూడదు, కుటుంబ పార్టీలు కుటుంబ పాలన ఏదైతుందో వీటన్నింటికి దూరం పెట్టారు. కాబట్టి ఈరోజు భారత్లో మోడీకి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు. డెఫినెట్లీ మోడీ 3.0 అనేటువంటిది వర్షన్ ఇన్స్టాలేషన్ అవుతుంది. ఇన్స్టాలేషన్ చిన్న ఎర్రర్స్ ఉన్నాయి. ఆ ఎర్రర్స్ అన్ని కూడా తొలగిపోయినాయి. ఇప్పుడు డెఫినెట్లీ మోర్ పవర్ఫుల్గా, మోర్ ఫాస్ట్గా, మోర్ స్పీడ్గా భారత్ కోసం పనిచేస్తాం. డెవలప్మెంట్లో బీజేపీ యొక్క కీ రోల్ ఉంటుంది. బార్గెనింగ్ బ్లాక్మెయిలింగ్ దానికి ముందు కూడా మిత్రులు చెప్పినట్టు ఇవాళ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. ఇవాళ మీరు మోడీ గారి యొక్క విధానం చూస్తేనే గతంలో 10 సంవత్సరాలుగా ఇవాళ నేను విశ్వగురుని, నేనే అబౌవ్ ద పార్టీ అని చెప్పుకున్న వ్యక్తి ఇవాళ ప్రాంతీయ పార్టీ, చిన్న ప్రాంతీయ పార్టీల దగ్గర కూడా మోకరిల్లిందంటే అర్థమైపోయింది, నీ పని అయిపోయింది, నీ వ్యాలిడిటీ అయిపోయింది. ఇతరు మాట్లాడినప్పుడు అయిపోయింది, నువ్వు మాట్లాడి వ్యాలిడ్ అయిపోయింది. మాట్లాడతా నీకంటే ఎక్కువ కూడా నేను మాట్లాడతా. దిస్ ఇస్ నాట్ వెరీ క్వాలిఫైడ్. దిస్ ఇస్ నాట్ వే. ఐ వెయిటెడ్ ఫర్ సమ్ టైం. ఐ వెయిటెడ్ ఫర్ సమ్ టైం. దిస్ ఇస్ నాట్ వే. యు కెన్ ఆల్సో యు కెనాట్ డు అన్న. ఇది మనం ఒక హెల్దీ డిస్కషన్ ని మనం నడుపుతున్నాము. ఒక హెల్దీ అన్న ఒక్క నిమిషం. లేకపోతే సంకీర్ణ ప్రభుత్వం ఎలా నడుపుతారు? మీకు అన్ని పార్టీలు అన్న రేపు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. అందరు మినిస్టర్లు డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ నుంచి వాళ్ళ వర్షన్ మోడీ గారికి వినిపించబోతున్నారు. ఇప్పుడు వరకు ఉన్న దేర్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఈ సినారియో కంప్లీట్ గా కొత్త సినారియో. ఇప్పుడు ఈ సినారియో కంప్లీట్ గా కొత్త సినారియో అన్న భావన ముందు మీరు కలక్కపోతే కష్టం అన్న. మాకు సీట్లున్నా లేకున్నా బీజేపీ అనేటువంటిది ఈరోజు మోడీ గారు ఒక ప్రభుత్వాన్ని రన్ చేసినప్పుడు ఒక ప్రధానమంత్రిగా, ఒక పెద్దన్నగా ఈ దేశానికి అనేకమైనటువంటి రిక్వెస్ట్లు యాక్సెప్ట్ చేశారు. ఆ రాష్ట్రాలకు సంబంధించిన నిధులు కావచ్చు, ఆ రాష్ట్రాలకు సంబంధించిన ప్రయారిటీస్ కావచ్చు ఇచ్చారు. నేనేమంటున్నా అంటే ఈరోజు సంకీర్ణ ప్రభుత్వం ఎట్లయితుంది? మీకు ఎన్డీఏ కూటమి అనేటువంటిది ఆల్రెడీ ఫిక్స్డ్ ప్రీపోల్ అలయన్స్ జరిగిందే కదా. ఈరోజు అధికారంలోకి వచ్చింది, క్లియర్ మాండేట్ ఉందా మీకు? దానికి మీరు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి దానికి కంప్లీట్ చేసి మీ దగ్గర కాంగ్రెస్ పార్టీని ఇదే దేశంలో ఇవాళ ఎవరైతే తీయాలనుకున్నారో ఈ దేశ ప్రజలు బుద్ధి చెప్పారు. మతం పేరు మీద నీ వాడుకుంటా
అంటే అదే అయోధ్యలో నీకు సీట్ రాలేదు కదా. ప్రజలు తెలదా? ఇప్పుడు అయోధ్యలో ఇంత మాట్లాడినటువంటి అయోధ్యలో రామ మందిరం కడితే ఫైజాబాద్ సీటు బీజేపీ ఓడగొట్టిరు. దీనికి ఇవాళ దేశ ప్రజలు బుద్ధి చెప్పారు కదా, బీజేపీకి బుద్ధి చెప్పారు కదా. ప్రభుత్వాన్ని ఎందుకు పక్క పెట్టి అదే కదా ఇవాళ పెట్టారు. ఇవాళ నువ్వు నీకు 400 సీట్లు లేకుండా డిస్కషన్